హాయ్ అండి. హాయ్ అండి. నిన్నటి ఎపిసోడ్ బిగ్ బాస్ హౌస్ లో ఎలా అనిపిస్తుంది ఏంటి? ఓకే, ప్రస్తుతానికి అయితే చాలా మంచిగానే రన్ అవుతుందండి. ఓకే. ఆ, అంటే ఇప్పుడు ఆయిషా వెళ్ళిపోయింది కదా, సో సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల. సో ఎందుకనేసి తను ఒక స్ట్రాటజీ వాడింది అనుకుంటారా ఏంటి? లేదండి, వాస్తవంగా ఈ డాక్టర్లు కూడా చెప్పారు కదా తనకు డెంగ్యూ ఫీవర్ అని చెప్పేసి. ఉమ్, అలా చెప్పడం వల్ల బిగ్ బాస్ ఇక అంటే కంటెస్టెంట్లకు హెల్ప్ రీత్యా అట్లా ఉమ్, చేయడం జరిగింది. ఓకే. అంతేలే కానీ పర్సనల్ ఎజెండా ఏం లేదండి అక్కడ. ఓకే. ఓకే. మరి ఇప్పుడు ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వాళ్ళని తీసుకొస్తున్నారంట హౌస్ లోకి. ఇంకొకటి ఏంటంటే ఎంతమంది ఎలిమినేట్ అయ్యారో వాళ్ళలో ఒక్కరే హౌస్ లో పర్మనెంట్ గా అదే అదే ఉంచుతున్నారు. అదే 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 అడగాలనుకుంటున్నాను, అదే అదే అడుగుతారనుకుంటున్నాను. ఉమ్, యాక్చువల్ గా ఏంటంటే హౌస్ లో ఖచ్చితంగా శ్రీజ, దమ్ము గానీ భరణి గారు కానీ ఇద్దరిలో ఒకరు వచ్చే అవకాశం ఉంది. ఉమ్. అదైతే పక్కా. ఈ విషయంలో ఎక్కడ తగ్గేదే లేదు. శ్రీజ గానీ భరణి గారు కానీ స్పెట్స్ ఎందుకంటారు తీసి అట్లా? చెప్పినా స్పెట్స్ తీసుకొని చెప్పినా ఒక్కటే మాట, ఉమ్. ఖచ్చితంగా దున్నుతారు ఈసారి. శ్రీజ దమ్ము వచ్చి దమ్ము దమ్ము లేపుతుంది. ఓకే. అంటే ఎందుకనేసి ఇన్ని రోజులు బిగ్ బాస్ 9 నడవట్లేదు అంటారా హౌస్? ఎందుకని మళ్ళీ ఎలిమినేట్ అయిన వాళ్ళని తీసుకొస్తున్నారు లోపలికి? లేదండి, ఒకరు తక్కువ అయ్యారు కదా. ఉమ్, ఇప్పుడు ఆయేషా మిడ్ వీక్ వెళ్ళిపోయింది. ఉమ్, మిడ్ వీక్ లో వెళ్ళిపోయినప్పుడు ఒకరు కావాలి ఖచ్చితంగా. ఉమ్, ఒకరు కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు. చిటి పికిల్స్ పాప అంత పర్ఫార్మెన్స్ లేదు ఈసారి. ఎవరిని ఎలిమినేట్ చేయకుండా అయితే ఉండలేరు కదా. ఉమ్, ప్రతి వీక్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉన్నప్పుడు ఒక మనిషి రావాలి కాబట్టి శ్రీజాని రీఎంట్రీ చేస్తారు. వాళ్ళ ఇష్టం అది. ఉమ్. చెప్పారు కదా, ఇది చదరంగం కాదు రణరంగం అని. రణరంగం ఇంకేముంది, కనిపిస్తుందా మరి? రణరంగంలో ఆ రణాన్ని తెచ్చే పర్సన్ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ. శ్రీజ దమ్ము లేపడానికి వస్తుంది ఇక. ఓకే. అంటే ఇన్ని రోజులు కూడా శ్రీజ దమ్ము బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా మంది బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలి అనేసి కొంతమంది భయపడిచ్చారు. ఇంకొకటి ఏంటంటే శ్రీజ రీ ఎంట్రీ కావాలని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్లు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. దీనికి భయపడి ఏమైనా శ్రీజ దమ్ముని లోపల తెస్తున్నారా? లేదు, నేను చెప్తున్నాను కదండి, పక్కా శ్రీజ దమ్మే వస్తుందని నేను చెప్పట్లేదు. ఈ విషయంలో కూడా నేను శ్రీజ దమ్ము గానీ భరణి గారు కానీ వస్తారనే చెప్తున్నాను. ఎందుకంటే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లే. ఉమ్, ఆ విధంగా చూసుకుంటే భరణి గారు కూడా రావచ్చు మేబీ. ఉమ్, కాకపోతే ఎక్కువ ఓట్లు మాత్రం శ్రీజ దమ్ముకి పడతాయి. ఒకవేళ ఇద్దరిలో ఓటింగ్ పడితే మాత్రం శ్రీజ దమ్ముకి పడతాయి కాబట్టి ఖచ్చితంగా శ్రీజ వస్తుంది ఈసారి. ఒక చేత్తో కాకుండా రెండు చేతుల హ్యాండ్స్ అప్ కొట్టించుకుంటారు జనాలతో. ఓకే. ఓకే. మరి గెలిచే అవకాశాలు ఉన్నాయా శ్రీజ? ఖచ్చితంగా శ్రీజ వస్తే మాత్రం ఈసారి ఒక్కొక్కరికి ప్యాక్ అవుతాయి బాబు, నేను చెప్తున్నా కదా. ఉమ్, అసలు చెవులు మూసుకోవాలి, ఉమ్, నోరు మూసుకోవాలి, అంతా మూసుకోవాలి అన్నట్టుగా చేస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు లోపల ఉండి తన మీద ఏం నెగిటివిటీ స్ప్రెడ్ అయింది, తన మీద ఏం పాజిటివిటీ వచ్చింది అని చెప్పేసి మొత్తం బయటకు వచ్చి చూసేసింది. అవునవును. బయటకు వచ్చి చూసేసిన తర్వాత తన గేమ్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తనకు అర్థమైంది. ఉమ్, ఒకవేళ ఈ టైంలో రీఎంట్రీ ఉంటే ఎలా ఉండబోతుందో నీ ఊహకే వదిలేస్తా. ఓకే. చెప్పారు కదా బాలయ్య బాబు గారు, ఏమంటారు, ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు, నీ ఊహకే వదిలేస్తా అని చెప్పేసి. ఉమ్, ఇక్కడ కూడా అంతే, ఎలా ఎంట్రీ ఇస్తుందో ఎప్పుడు ఎంట్రీ ఇస్తానో తెలియదు, ఉమ్. కానీ ఎంట్రీ ఇస్తే మాత్రం కప్పు కొట్టుకుపోతా, నీ ఊహకే వదిలేస్తున్నా. ఓకే. ఆ గొడవలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఈసారి శ్రీజ దమ్ము వస్తే ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఉమ్, ఎందుకంటే తనను తెలుసు కదా, ఆమెకే యాటిట్యూడ్ ఎక్కువ. యాటిట్యూడ్ కా బాప్ అని చెప్పేసి మాధురి గారు వచ్చారు, కానీ మాధురి గారి కన్నా ఎక్కువ యాటిట్యూడ్ ఆమెకి. ఉమ్. ఆ యాటిట్యూడ్ తోటి చింపేస్తుంది ఇక పోండి. ఓకే. అంటే ఆల్రెడీ మాధురి గారు భయపడి శ్రీజ బెలూన్స్ కట్ చేసి శ్రీజని బయటికి పంపించడం అయితే జరిగింది అంటారు, చాలా మంది అంటున్నారు. సో ఒకవేళ హౌస్ లోకి వస్తే కూడా మాధురి గారితో ఎక్కువ క్లాషెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా శ్రీజ దమ్ముకి? ఖచ్చితంగా అవుతాయండి. ఆ, ఇప్పటికొచ్చి కూడా మాధురి అని అడుగుతుంది. ఖచ్చితంగా దున్నేస్తుంది అనుకోండి ఇక వచ్చి. ఓకే. ఓకే. మరి తనుజ నిన్న గేమ్ అయిపోయిన తర్వాత పడిపోవడం అయితే జరిగింది కళ్ళు తిరిగి. సో అసలు ఏంటి దాన్ని చాలా మంది కూడా సీరియల్ యాక్టింగ్ ఇక్కడ తను యాక్టింగ్ చేస్తుంది అని లేదండి, వాస్తవంగా ఏంటంటే ఇక లేడీస్ కి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమైనా ఉండొచ్చు, మనం అది ఎక్స్పెక్ట్ చేయలేనివి. కాకపోతే తనకు ఇక కళ్ళు తిరగడం అనేది అది జనాలకి కామన్ నార్మల్ గా. తను ఏమైనా తిన్నదో లేదో మరి ఆ విషయంలో కళ్ళు తిరిగి అనుకుంటా, కానీ యాక్టింగ్ ఏం కాదండి అది. ఓకే. మరి ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? పాపం నాకు అక్కడే ఏడుపు వస్తుంది. ఇన్ని రోజు రమ్య కావాలి అని చెప్పిన నేనే ఇప్పుడు రమ్య పోవాలి అంటున్నాను. ఎందుకు? లేదు, తన దగ్గర గేమ్ లేదు, ఆడే విధానం సరిగా లేదు, అలా కొన్ని లేవు కాబట్టి ఇక రమ్య వెళ్ళిపోతేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఓకే. అంటే తన గేమ్ కూడా ఆడట్లేదా హౌస్ లో? లేదండి, గేమ్ ఆడితే నేను ఎందుకు వద్దంటానండి. లేదు, గేమ్ లేదు. ఓకే. మరి ఇప్పటి వరకు స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు అంటారు? ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే ఈ పర్టికులర్ టైంలో స్ట్రాంగ్ గా ఉన్నది మాత్రం ఇమాన్యుల్, ఆ తర్వాత తనుజ గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్. అంటే ఓటింగ్ పరంగా చూసుకుంటే వీళ్ళే స్ట్రాంగ్ ఉన్నారు. నా టాప్ 3 మాత్రం వీళ్ళే ఖచ్చితంగా. వీళ్ళల్లో ఒకరు వెళ్ళి ఖచ్చితంగా కప్పు కొడతారు. ఒకటి మర్చిపోకండి, గ్రహాలని జేబులో పెట్టుకొని ఒక పెద్ద మనిషి తిరుగుతున్నాడు, సుమన్ శెట్టి గారు. ఆయన జేబులో ఎప్పుడు గ్రహాలు ఉంటాయి, ఆయనకి అవి అనుకూలంగా ఉంటాయి. అది మర్చిపోకండి మీరు.
ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఇవాళ ప్రోమోలో కూడా మనకు నాగార్జున గారు అన్ని వీడియోస్ ఎవరైతే దొంగతనాలు చేశారో అవన్నీ వీడియోస్ అయితే బయట పెట్టడం జరిగింది. సో ఆ ఆయన గేమ్ వీకెండ్ లో దొంగతనాలు కదా. వచ్చేదే ఇవన్నీ బయట పెట్టడానికి, మళ్ళీ బయటకు పెట్టడం చూస్తున్నామంట. ఎట్లా అండి, వీళ్ళ తప్పుల్ని సరిదిద్దడానికే వీకెండ్ లో వస్తాడు. కానీ వీకెండ్ లో ఎప్పుడు సరిదిద్దుకుంటారు వీళ్ళు? సాటర్డే సండే రోజు ఓకే సార్ అంటారు, ఆ తర్వాత మళ్ళీ మండే నుంచి అదే పని. అంతే, కుక్కతోక వంకర, మన వాళ్ళు కూడా వంకరే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.